A ladder which is touching the top of a pole makes an angle 60 degrees with the floor. Its lower end is at a distance of 4 meters from the pole. The length of the ladder is in meters. ఒక స్తంభ శిఖరానికి ఆని ఉన్న ఒక నిచ్చెన నేలతో 60 డిగ్రీల కోణం చేస్తుంది. ఆ నిచ్చెన క్రింది కొన స్తంభంకు 4 మీటర్ల దూరంలో ఉన్నది. ఆ నిచ్చెన యొక్క పొడవు అన్నాడు. మనకి ఏమి ఇచ్చాడంటే ల్యాడర్ విచ్ ఈజ్ టచింగ్ ది టాప్ ఆఫ్ ది పోల్ అన్నాడు. ఫస్ట్ పోల్ వేసుకుంటే ఒక స్తంభాన్ని వేసుకుంటే ఇక్కడ ల్యాడర్ అనమాట ఇలా ఇలా ఉందన్నమాట. ఇప్పుడు దీని డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే దీనికి 4 మీటర్స్ అని చెప్పని ఇచ్చాడు ఇక్కడ. తర్వాత దీనికి యాంగిల్ ఎంత అంటే 60 డిగ్రీస్ అని చెప్పని ఇచ్చాడు. మరి ఏమన్నాడంటే లెంత్ ఆఫ్ ది ల్యాడర్ అనమాట, నిచ్చెన పొడవు ఎంత అని చెప్పని కనుక్కోబడ్డాడు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమి ఇచ్చాడు మనకంటే ఆసన్న భుజం ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ చేయమన్నాడు, కన్నం ఫైండ్ చేయమన్నాడు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గివెన్ ఈజ్ అడ్జసెంట్ సైడ్ వీ విల్ ఫైండ్ అవుట్ ది హైపోటెన్యూస్. మరి ఏ ఫార్ములా తీసుకోవచ్చు మనం అప్పుడు అడ్జసెంట్ సైడ్కి హైపోటెన్యూస్ సంబంధించిన ఫార్ములా యాంగిల్ 60 ఇచ్చినప్పుడు ఏం తీసుకోవచ్చు మనం అంటే కాస్ తీసుకోవచ్చు. అంటే మీ కాస్ 60 ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఆసన్న భుజము బై ఇది ఎక్స్ అనుకుంటే లేకుంటే హెచ్ అనుకుందాం. హెచ్ అనుకుంటాం. కాస్ 60 మీన్స్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 4/h. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 4 × 2 ఎంత, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 8 మీటర్స్ అనమాట. ఎన్న ఆప్షన్ అంటే మనకు సెడ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.